ఒసే సమంత, ఈ ఫోటో నువ్వు చూడాలి, నీ గుండె పగిలిపోవాలి. నువ్వెళ్ళి సూర్యకి చెప్పాలి. అందరూ కలిసి నిన్నింట్లో నుంచి బయటికి గెంటేయాలి. నీ ఫోన్ నుంచి సూర్యకి ఈ పిక్ పంపిస్తాను. बेबी 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 ఎక్కడికి వెళ్ళింది బేబీ? మామ్, వస్తున్నాను కదా, ఎందుకు షౌట్ చేస్తావు? రాజీ ఆంటీ పిలుస్తున్నారు, పదా. ఓకే. అవును, నువ్వు సమంత రూమ్కి ఎందుకు వెళ్ళావు? మామ్, నీకు తర్వాత చెప్తాను, నువ్వు వెళ్ళు ప్లీజ్. సరే సరే, త్వరగా రా. శామ్ ఫోన్ నుంచి నేను పంపించిన మెసేజ్ సూర్య ఇంకా చూడలేదనుకుంటా, అందుకే ఇంకా కూల్గా ఉన్నాడు. సూర్య, త్వరగా మెసేజ్ చూడు. చూస్తున్నాడా? చూడు సూర్య. నువ్వా? ఏంటి సామాన్య, నాకోసం ఎదురు చూస్తున్నావా? నేను నీకోసం ఎందుకు ఎదురు చూస్తాను? మరి నేను అన్నయ్య రూమ్ లో ఎందుకుంటాను? లుక్, నేను చూస్తుంది నీకోసం కాదు, సూర్య కోసం. పరపురుషుని అలా చూడకూడదు సామాన్య. ఏంటి నీ గోలా? ఏంట్రా బయట గోలా? అన్నయ్య ఏం లేదు. చంద్ర, ఏంటి? లుక్ చంద్ర, ఆ ఫోటో చూపించి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నీతో పెళ్లి కొప్పుకుంటాననుకుంటున్నావేమో? అది జరగదు. ఇంతటితో ఈ డ్రామా ఆపకపోతే ఏంటిది? ఏంటి ఫోటో చెప్పు. ఈ ఫేక్ ఫోటో ఎందుకు క్రియేట్ చేశావు? నాన్సెన్స్. నేను క్రియేట్ చేయడం ఏంటి? నీ వేషాలు నా దగ్గర కాదు సామాన్య. ఈ ఫోటో నువ్వే క్రియేట్ చేసి అది ఫ్రెండ్ ఫోన్ ద్వారా అన్నయ్య ఫోన్కి పంపించింది నువ్వే అని నాకు తెలుసు. మరి అన్నీ తెలిసిన వాడివి నన్ను అడగడం ఎందుకు? హేయ్ సామాన్య, అన్నయ్యకి ఫ్రెండ్కి జరగబోయే పెళ్లిని ఆపడానికి నువ్వు ఎంతకైనా తెగిస్తావని, నీ క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగిస్తావని నాకు బాగా తెలుసు. నో డౌట్, 100% ఇది నీ పనే. మర్యాదగా నిజం చెప్పు, లేదా లుక్ చంద్ర, ఆ ఫోటో సూర్య ఫోన్కి ఎలా వచ్చిందని డిస్కషన్ పక్కన పెట్టి, ఆ ఫోటోలో సమంత ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ని మర్డర్ చేశాడు.
ఈ విషయం గురించి మాత్రమే ఆలోచించు. నో, అలాంటి అవసరం ఆయనకు లేదు. మా తాతగారిది న్యాచురల్ డెత్ అని ఇంట్లో అందరికి తెలిసిన విషయమే. చంద్ర, నేను ఇంతకు ముందు చేసిన పనుల వల్ల నీకు అలా అనిపించచ్చు, బట్ దిస్ ఫోటో ఇస్ రియల్. ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఎలా దొరికింది, ఎక్కడ దొరికింది, ఎవరి ద్వారా దొరికింది అనే దానికన్నా మీ గ్రాండ్ పాని మర్డర్ చేసిన వాడి కూతుర్ని సూర్య మ్యారేజ్ చేసుకుంటాననటం కరెక్టేనా అని ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇది అబద్ధం. ఫ్రెండ్ ఫ్యామిలీ అలాంటిది కాదు. ఆహా, అవునా? నువ్వు చూసావా? నేను అన్నానని కాదు, సమంత డాడీ గురించి, ఆయన క్యారెక్టర్ గురించి నీకు తెలుసా? ఆయన నువ్వేమైనా చూసావా? సమంత ఫాదర్కి మీ గ్రాండ్ ఫాదర్కి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో నువ్వు విన్నావా, చూసావా? అంతదాకా ఎందుకు, సమంత మదర్ కళ్యాణిని నువ్వేమైనా చూసావా? చూసావా చంద్ర, నేను అడిగిన ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. సో నీకు అసలు ఏమీ తెలీదు. ఏమీ తెలియని నువ్వు సమంత ఫాదర్ విలియమ్స్ మీ గ్రాండ్ పాని మర్డర్ చేయలేదని నువ్వెలా అంటావు? ఫోన్లో ఫోటో సరిగ్గా చూస్తే ఏం జరిగిందో నీకే డీటెయిల్గా అర్థమవుతుంది. No! 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 ఏమైంది? చంద్ర, నిన్నే అడిగేది, ఏం జరిగింది? ఏం లేదన్నయ్య. నో, ఏదో జరిగింది. ఏం లేకపోతే శామ్ ఎందుకు అలా అరుస్తుంది? ఏం జరిగిందో చెప్పు చంద్ర. నథింగ్ అన్నయ్య. నీకు ఫ్రెండ్కి పెళ్లి జరగనికూడదని గొడవ చేస్తుంది అంతే. ఇది మామూలే కదా అన్నయ్య. నువ్వు చెప్తోంది నిజం కాదు. ఏదో జరిగింది. నా దగ్గర దాస్తున్నావు చంద్ర. అయ్యో, అదేం లేదన్నయ్య, నిజమే చెప్తున్నాను.